హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. మెగా మాస్లో మెగాస్టార్ చిరంజీవి, ఊర మాస్లో నటసింహం నందమూరి బాలకృష్ణ, క్లాస్ మన్మధుడు మాస్ మాంత్రికుడిగా కింగ్ నాగార్జున, ఫ్యామిలీ వెంకటేశుడిగా వెంకటేష్, ఈ నలుగురు హీరోలు టాలీవుడ్ని షేక్ చేశారు. అయితే ఈ నలుగురు హీరోలు ఒకేసారి పోటీపడిన సందర్భం గురించి, అంటే ఒకే నెలలో వారం గ్యాప్తో పోటీపడిన ఒక సందర్భం గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. 1986లో ఆగస్టు నెలలో వారం అటు ఇటు గ్యాప్తో ఈ నలుగురి హీరోల సినిమాలు పోటీపడ్డాయి. వీరి కెరియర్ తొలినాళ్లలో జరిగిన పోటీ ఇది. ఆ టైంలో ఎవరు తోపు హీరో అనేది తెలియని రోజులవి. ఆ టైంలో సూపర్ స్టార్ కృష్ణ గారు పీక్ లెవెల్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ అప్పటికే బ్లాక్ బస్టర్లు కొట్టేసి సింహాసనం కోసం పోటీ పడుతూ ఉన్న రోజులవి. అటువంటి టైంలో జరిగిన పోటీ ఇది. ముందుగా ఆగస్టు 7న నందమూరి బాలకృష్ణ గారు దేశోద్ధారకుడు సినిమాతో వచ్చారు. 1986లో నటసింహం బాలకృష్ణ గారి 6 సినిమాలు హిట్ అయ్యాయి, డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అలాంటి రికార్డు అప్పటికి ఎవరు క్రియేట్ చేయలేదు. అటువంటి రికార్డ్ని క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు. అందుకే 1986ని అందరూ నందమూరి నామ సంవత్సరం అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. 1986 ఆగస్టు 7న దేశోద్ధారకుడు మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన విజయశాంతి గారు జోడి కట్టారు. వీరిద్దరి జోడికి జనాలు క్యూ కట్టారు. ఈ సినిమాలో బాలకృష్ణ గారు పౌరాణిక గెటప్లో కాసేపు కనిపించి మెప్పించారు. ఈ మూవీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ సరిగ్గా వారం గ్యాప్తో విక్టరీ వెంకటేష్ కలియుగ పాండవులు అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమా వెంకీకి డెబ్యూ మూవీ. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హిట్గా నిలిచింది. ఈ మూవీకి గాను కొత్త నటుడిగా వెంకటేష్ గారికి నంది అవార్డు కూడా లభించింది. నెక్స్ట్ వెంకీ సినిమాకి వారం గ్యాప్తో మెగాస్టార్ చిరంజీవి గారు చంటబ్బాయి సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి గారు తన కామెడీ యాంగిల్ని చూపించారు. తన కామెడీ టైమింగ్తో జనాలను మెస్మరైజ్ చేశారు ఆయన. జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక ఫ్లాప్గా మిగిలింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి నటన మాత్రం అమోఘమనే చెప్పుకోవాలి. ఆయన నటనకు ఆయన అభిమానులు, జనాలు ఫిదా అయిపోయారు. నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాకి వారం గ్యాప్తో ఆగస్టు 29న కింగ్ నాగార్జున గారు కెప్టెన్ నాగార్జున సినిమాతో వచ్చారు. ఈ సినిమాలో నాగార్జున సరసన అప్పటి బ్యూటీ క్వీన్ ఖుష్బూ గారు నటించారు. ఈ సినిమా జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లో విబి రాజేంద్ర ప్రసాద్ డైరెక్షన్లో వచ్చి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక ఫ్లాప్గా మిగిలింది. మొత్తానికి ఈ పోటీలో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ గెలిచారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.